మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని మహిళలు చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. మహిళలని గౌరవించే సమాజంలో ప్రసన్న లాంటి వ్యక్తులు ఉండకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలపై హైకోర్టు కూడా సీరియస్ అయిందంటే అతను ఏ స్థాయిలో దిగజారి వ్యక్తిగత విమర్శలు చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు. పనికి మల్ల ప్రసన్న కుమార్ రెడ్డిని తన్ని జిల్లా నుంచి తరిమేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కోటరెడ్డి వ్యాఖ్యానించారు. అసలు క్యారెక్టర్ లేని ప్రసన్న కుమార్ రెడ్డి క్యారెక్టర్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. నీ ఇంటికి పునాదులు లేకుండా చేసే శక్తి వేమిరెడ్డి అభిమానులకు ఉందని, కానీ ఆ పని చేయమని అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి బలుపు మాటలు తగ్గించుకోవాలన్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఒక పనికి మాలిన ప్రసన్న చేసిన వ్యాఖ్యలపై సంచలనం రేగిన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న స్వయాన న్యాయస్థానం, హైకోర్టు ధర్మాసనం రాజకీయాల్లో ఆడవారిని ఇంత నీచంగా మాట్లాడే నీచులు ఉంటారా, రాజకీయాల్లో ఇంత అసహ్యంగా మాట్లాడే వ్యక్తులు ఇంకా ఉన్నారా ఈ రోజుల్లో అంటూ ముటిక్కాయలు వేసిందంటే ప్రసన్న బతుకెందుకని అడుగుతున్నా. ప్రసన్న కుమార్ బతుకు ఎందుకని అడుగుతున్నా. మనది భారతదేశంలో ఆడవారిని గౌరవించే సంప్రదాయం మనది. ఆడవారిని, ఒక స్త్రీని ఒక దేవతగా పూజించేటటువంటి రాజ్యం మనది. ఆడవారిని దూషిస్తే పతనమైనటువంటి రాజ్యాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఒక నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వారి చరిత్ర జిల్లాలో అమోఘం. వారికొక పనికి మాలిన దరిద్రుడు, చేతగాని దద్దమ్మ, మాట్లాడటం తెలియనటువంటి దుర్మార్గుడు ఒక ప్రసన్న పుట్టడం నిజంగా సిగ్గుచేటైన విషయం. మరి అసెంబ్లీలో సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కూతురు, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని నోటుకొచ్చినట్టు దూషిస్తే ప్రజలు ఏం తీర్పు వచ్చారో పనికి మాలిన ప్రసన్న ఒక్కసారి గుర్తు తెచ్చుకో. హైకోర్టు మొటిక్కాలిస్తే నిన్ను ప్రజలు ఇప్పటికే శాశ్వతంగా దూరం చేసేసారు రాజకీయాల్లోకి. రాష్ట్ర ధర్మాసనం కూడా నువ్వొక వెధవే అంటూ ఇండైరెక్ట్గా వ్యాఖ్యానించినటువంటి సందర్భం నిన్న. ఎప్పుడో చెప్పాడు ఎన్టీఆర్, కలకంట కన్నీరు ఒలికితే సిరి ఇంట సంపద ఉండదు. ఏ మహిళ అయితే ఇంట్లో కన్నీరు పెట్టుకుంటుందో ఆ ప్రాంతం సర్వనాశనం అవుతుందని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన మాటలు పనికి మాలిన ప్రసన్నకు గుర్తు చేస్తున్నా. రాజకీయాల్లో మాట్లాడచ్చు, రాజకీయాల్లో ఉద్యమాలు చేయొచ్చు, అది మీ హక్కు. నీ ఇష్టంగా నీ నోటుకు వచ్చినట్లు అసభ్య పదజాలంతో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు నీకు? ఎవడిచ్చాడని అడుగుతున్నా. మళ్ళీ రోజుకొక మండలానికి ఒక 20 మందిని పిలిపించుకొని నా మాటలకు నేను కట్టుబడి ఉన్నా, దేనికైనా సిద్ధం. 5,000 మందిని నేను తెస్తే వాళ్ళ ఇల్లు పగలగొట్టి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతా. మీసం ఉంటే, సారీ నీకు మీసాలు లేవు కదా, నీకు దమ్ముంటే 5,000 మంది కాదు 500 మందితో అరగంటలో నీ ఇంటి కింద పునాదులు లేకుండా చేయగలిగే శక్తి వేమిరెడ్డి అభిమానులకి తెలుగుదేశం పార్టీకి ఉంది, గుర్తుపెట్టుకో. కానీ అలాంటి సంస్కృతి కాదు మాది. నీలాంటి లుచ్చా మాటలు మాట్లాడే సంస్కృతి కాదు మాది.
రాజకీయాల్లో ఎన్నికల ముందు ఎన్నో మాట్లాడావు, కానీ ప్రజలు నీకు దిమ్మ తిరిగే తీర్పిచ్చారు. మళ్ళీ సంవత్సరానికే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పటికే మహిళలు కోవూరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నీ బొమ్మను చెప్పుతో కొడితే నీకు ఇంకా సిగ్గు రాలేదంటే నిన్ను మనిషనాలో దున్నపోతనాలో అర్థం కాని పరిస్థితి ఉంది. నీకు స్వయాన ఆమె సోదరి, నీకు సోదరి, నాకు సోదరే. నీకు హర్షతో పెళ్ళైన తర్వాత సోదరి అయితే ఆ పుట్టుకతోనే నాకు సోదరి. ఒక సోదరుని పట్టుకొని అలా మాట్లాడావంటే నీ ఇంట్లో నీ భార్యను మాట్లాడితే ఒప్పుకుంటావా? నీ సోదరుని మాట్లాడితే ఒప్పుకుంటావా? అంటే నీ ఇంట్లో వాళ్ళు గొప్పవాళ్ళు, బయట ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళు. ఈరోజు నేను చెప్తున్నా, పనికి మాలిన ప్రసన్నకి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళు కూడా ఆడవారికి గౌరవం ఇవ్వని వాళ్ళే లెక్క అవుతారు. వాళ్ళు కూడా చరిత్రహీనులు అవుతారు. ఇప్పటికే భ్రష్టు పట్టిపోయిన ప్రసన్న నిన్న హైకోర్టు వ్యాఖ్యలతో పూర్తిగా భ్రష్టు పట్టిపోయాడు. ఇకనైనా నువ్వు అన్నీ మూసుకొని ఉంటే మంచిది. ఇప్పటికే రాజకీయ బహిష్కరణ అయిపోయింది నీకు. ఇప్పటికే ప్రజల్ని నెట్టేశారు. రోజుకొక రకమైన విమర్శ. బుద్ధుండాల మనిషికి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనేది. అంతేగాని రోజుకొక పార్టీ, ఎన్ని పార్టీలు మార్చావు, ఏం మాట్లాడతావు నువ్వు? చేతగాని దద్దమ్మ మాట్లాడితే ప్రశాంతమ్మ. ప్రసన్న, నువ్వు ఒకరోజు శివాలయంలో పూజలో ఇద్దరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంతమ్మ గారికి ఇద్దరు కాళ్ళ మీద పడి మీరిద్దరు పార్వతీ పరమేశ్వరులు అన్న మాట జిల్లా ప్రజలకి గుర్తుంది, నాకు ఉంది, మీడియాకు ఉంది. నీకు గుర్తు లేదా దద్దమ్మ? నీకు గుర్తు లేదా దద్దమ్మ అని అడుగుతున్నా. కాళ్ళ మీద పడి అడిగావే, వాళ్ళ ఇంట్లో కాసుకొని డబ్బులు తీసుకున్నావే. ఆ రోజు ప్రశాంతమ్మ దేవత, ఈరోజు ప్రశాంతమ్మ కాదా అని అడుగుతున్నా. ఆమె మంచిది కాబట్టి, శాంతి స్వరూపం కాబట్టి నువ్వు అడిగినటువంటి నీచప మాటలకి గమ్ముగా ఉంది. వేరే వాళ్ళైతే నీ ఇంటికి వచ్చి పాత చెప్పుతో 100 సార్లు నిన్ను కొట్టుండేవాళ్ళు. ఎన్నిసార్లు? 100 సార్లు నిన్ను కొట్టుండేవాళ్ళు. నీ చెప్పు ప్రసన్న, గుర్తుపెట్టుకో. ఇంకా నీకు బుద్ధిరాని మాటలు, ఆయన పునాదులు లేపుతావు. ముందు నీ పునాదులు చూసుకో. ముందు దద్దమ్మ, నీ పునాదులు చూసుకో. అక్క లేదు, చెల్లి లేదు, వరుస లేదు, వావి లేదు, వరుస లేదు. నీదొక బతుకు. నీ చీకటి రాజ్యం మద్రాసులో, హైదరాబాదులో, బెంగళూరులో. నీ సంగతి తెలీదా? పనికి మాలిన ప్రసన్న, నీ బతుకు తెలీదా? పనికి మాలిన ప్రసన్న. గ్రావెల్లో కమిషన్, ఇసుకలో కమిషన్, ఆర్ఎన్బి రోడ్లలో కమిషన్, పీడబ్ల్యూ రోడ్లలో కమిషన్, పీడబ్ల్యూ కాలువల్లో కమిషన్. నీ బతుకే ఒక కమిషన్. నీ పేరే కమిషన్ల ప్రసన్న. నీ బతుక్కి ఇంకో విమర్శించే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఇప్పటికైనా నీకు చెబుతున్నా, నీకు ప్రజలు చెప్పులతో కొట్టారు, నీ నోట్లో వస్తున్నారు. చివరికి భారతదేశంలోనే న్యాయస్థానం ఒక గొప్పది. హైకోర్టు తీర్పు కూడా నేను తీవ్రంగా దువ్వుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం ఖండించింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరు నాయకులు ఖండించారు. నువ్వు చేసిన తప్పుకి బేషరతుగా వేమిరెడ్డి కుటుంబానికి, ప్రశాంతమ్మకి క్షమాపణ చెప్పు. నెల్లూరు జిల్లా ప్రజలకి నాది తప్పు అయిపోయింది అని క్షమించమని అడిగితే
కొంతైనా నీకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నా. లేకుంటే చరిత్రహీనుడు అయిపోవటం ఖాయం. పనికి మాలిన ప్రసన్న అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా.